Hello everyone, welcome to day 21 of our SQL course. In the last class, we learned about views. Today is practice session and well, practice session kada day 21. Okay, practice session and okay, second. Very important to strengthen your concepts and so well goal what is today's goal? మీకు ఇక్కడ రాస్తానండి ఇవాళ ఇది ఆల్రెడీ నేను ముందు క్లాస్ చెప్పాను కాబట్టి నేను ఇది అరెస్ట్ చేయలేదండి ఈ సేమ్ క్లాసే సో టుడే goal today we will practice వ్యూస్ అంటే ఏంటి జాయిన్స్ అవి ప్రాక్టీస్ చేద్దాం అండి గ్రూప్ బై బేసిక్ క్వైరీస్ ఇవి వీటి మీద ప్రాక్టీస్ చేస్తున్నాం అండి ఇప్పుడు బికాస్ ప్రాక్టీస్ ఇస్ ద కీ టు మాస్టరింగ్ ఎస్క్యూఎల్ అండి అంటే నాట్ ఓన్లీ ఇన్ ఎస్క్యూఎల్ ఎనీ లాంగ్వేజ్ మనం ప్రాక్టీస్ చేస్తేనే అది మాస్టర్ అవడం అన్నమాట అందులో సో ప్రాక్టీస్ 180 చెప్తాను ఎస్క్యూఎల్ సాఫ్ట్వేర్లో చేసి చెప్తానండి ఓకే ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని ఇచ్చాను అప్పుడు ఇదేమవుద్ది స్టూడెంట్స్ టేబుల్లో ఉన్న డేటా మొత్తం డిస్ప్లే అవుద్ది కదా స్టూడెంట్స్ టేబుల్ అండి స్టూడెంట్ కాదు ఇది మనం ఎగ్జిక్యూట్ చేస్తే స్టూడెంట్ ఇచ్చింది రామ్ స్నేహ కిరణ్ వైజర్ హైదరాబాద్ సో ఈ డేటా వచ్చిందండి అంతేనండి ఇప్పుడు వేర్ కండిషన్ గురించి ప్రాక్టీస్ చేద్దామండి ఇవాళ ఓన్లీ ప్రాక్టీస్ సెషన్ కాబట్టి ప్రాక్టీస్ చేయండి బాగా నెక్స్ట్ సెకండ్ ప్రాక్టీస్ అయితే వేర్ కండిషన్ చెప్పాను కదా ఇప్పుడు నాకేం కావాలంటే ఎవరైతే మార్క్స్ గ్రేటర్ దెన్ 90 ఉన్న వాళ్ళు మాత్రం కావాలి అని ఇచ్చాం అని మన క్వశ్చన్ అండి అప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ కండిషన్ యూస్ చేస్తాం కదా సెకండ్ ఎగ్జాంపుల్ వేర్ క్లాస్ మీద అండి ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి ఫస్ట్ ప్రాక్టీస్ అదే జస్ట్ మన స్టూడెంట్స్ టేబుల్ ఏముందో డిస్ప్లే చేయడం అంతే అది సెలెక్ట్ స్టేట్మెంట్ మీద ఎగ్జాంపుల్ ఇది వేర్ కండిషన్ మీద అనమాట వేర్ మన కండిషన్ ఏంటి మార్క్స్ అనేవి ఎయిటీ అండి సో ఎంతేనండి ఎగ్జిక్యూట్ చేస్తే మార్క్స్ 80 కన్నా ఎక్కువ ఎవరున్నారు రామ్ ఉన్నారు అంతే రామ్ రామ్ కాదు స్నేహ మాత్రం ఉంది కదా సో స్నేహ మాత్రం రిజల్ట్ అవుట్పుట్లో వస్తుంది చూడండి స్నేహ వచ్చింది కదా సో ఇలా చేస్తుందండి సెకండ్ ప్రాక్టీస్ అండి మీరు ఇంట్లో కూడా ఇలా ప్రాక్టీస్ అవ్వండి థర్డ్ది గ్రూప్ బై అంటే సెలెక్ట్ గ్రూప్ బై మీద ఇప్పుడు మీకు చెప్తానండి గ్రూప్ బై మీద ప్రాక్టీస్ ఎలా చేయాలంటే సిటీని గ్రూప్ బై చేయండి అలా అవుతుంది కదా ఎస్సిఎల్ఈ ఎల్ఈసిటీ ఓకే సెలెక్ట్ సిటీ కదా కాలం నిమిషం స్వాతి ఓకే సిటీ కామా ఇంకేం కావాలి మనకి యావరేజ్ ఆఫ్ మార్క్స్ కావాలి కదా యావరేజ్ ఆఫ్ మార్క్స్ ఇచ్చాను
దీనికి మనం ఏం పెడతాం పేరు అంటే యావరేజ్ చిన్న అండర్ స్క్రోర్ మార్క్స్ ఇప్పుడు ఇద్దాం. ఇలా ఇచ్చాం. అలైర్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం చేసామండి. తర్వాత ఫ్రమ్ స్టూడెంట్స్ సో ఈ టేబుల్ ఇచ్చాము, టేబుల్ నేమ్ ఇస్తాము. ఇప్పుడు మనం గ్రూప్ బై ఏం చేస్తాం, సిటీ టచ్ చేయాలి. గ్రూప్ బై సిటీ చేస్తాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి వైజాగ్ అన్నీ వస్తాయి. వైజాగ్ యొక్క యావరేజ్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకేం ఇచ్చాం, హైదరాబాద్ ఇచ్చాం కదా. సో హైదరాబాద్ యావరేజ్ మార్క్స్ 70 వచ్చాయి. అలానే వైజాగ్ యావరేజ్ మార్క్స్ ఎంత వచ్చాయి, 85 వచ్చాయి. సో ఇలా గ్రూప్ బై అనేది ఇలా యూస్ చేస్తామండి. అంటే సిటీ వైజ్ యావరేజ్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తుందండి. ఇలా వస్తే మన క్వైరీ. నెక్స్ట్ ఇప్పుడు ప్రాక్టీస్ ఫర్ ఇది కొంచెం చూడండి, ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుందండి. అసలు జాయిన్స్ మీద అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కంపల్సరీ మీరు జాయిన్స్ మీద అడుగుతారండి ఇంటర్వ్యూలో. ఫ్రమ్ టేబుల్ 80 స్టూడెంట్స్ కదా. ఎస్, ఓకే ఇలా ఇచ్చాం. ఇప్పుడు జాయిన్స్ ఇప్పుడు ఈ ప్రాక్టీస్ అనే ఈ ఎగ్జాంపుల్ జాయిన్స్ మీద చేస్తున్నాం కదా. సో ఇక్కడ జాయిన్ యాడ్ చేయండి. ఇన్నర్ జాయిన్ మార్క్స్ అన్నమాట. అంటే మార్క్స్ని ఎంతో కదా మనం డినోట్ చేసాం. ఆన్ ఎస్ డాట్ డాట్. సో ఇలా ఇచ్చాం కదా. ఇక్కడ సెమికాలన్ ఇచ్చేద్దాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. చూసారు వచ్చింది, రాము స్నేహ ఇద్దరు వచ్చారు. 80, 90 మార్క్స్ వచ్చాయి. అంటే మనం ఇక్కడ ఏం చేసాం, ఇన్నర్ జాయిన్ చేసాం కదా. ఇన్నర్ జాయిన్ చేయడం వల్ల మనకి రెండు కాలమ్స్ కలిసిపోయి అనమాట. అంటే మార్క్స్ స్టూడెంట్స్ రెండు కాలమ్స్, రెండు టేబుల్స్ కలిసిపోయి అనమాట. ఇక్కడ రామ్ స్నేహ 80, 90 వచ్చింది. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఏం చేస్తాం, సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ టాప్ స్టూడెంట్ అని ఇద్దామండి. చూసారు ఇది అంటే యాక్చువల్లీ టాప్ స్టూడెంట్స్ అనే టేబుల్ లేదు, కానీ మనకి ఇక్కడ
స్నేహ 90 అని వచ్చింది కదా, అంటే ఇదే తినే స్నేహ నామే టాప్ స్టూడెంట్ అనమాట, 90 మార్క్స్ వచ్చాయి. ఎందుకు ఇలా వచ్చిందంటే మనం ఇందట చేసాం కదా, ఇందట క్వైరీ రాసాం, ఏంటి రాసాం, వ్యూస్ ని క్రియేట్ చేసి రాసాం కదా, క్రియేట్ వ్యూ టాప్ స్టూడెంట్ యాజ్ సెలెక్ట్ నేమ్ కమా మార్క్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ మార్క్స్ గ్రేటర్ దెన్ 18 ఇచ్చాం కదా. అందుకు అది వ్యూలో క్రియేట్ అయిందండి ఒకటి, అంటే అది యాక్చువల్లీ టేబుల్ కాదు, కానీ మన టేబుల్ చూపిస్తుంది అనమాట. సెలెక్ట్ ఫ్రమ్ ఇది యాక్చువల్ టేబుల్లో లేదు, స్టోర్ చేయలేము, మీరు ఇందులో చూస్తే తెలుస్తుంది. టేబుల్ లేదన్నమాట, టాప్ స్టూడెంట్ అని టేబుల్ లేదు, కానీ మనం టాప్ స్టూడెంట్స్ అని ఇస్తే అందులో టాప్ స్టూడెంట్ స్నేహ 90 అని చూపించింది కదా. ఎందుకంటే మనం అందరు వ్యూస్ని క్రియేట్ చేసాం కాబట్టి, అందుకే అందరు వ్యూ క్రియేట్ చేసాం. అంటే ప్రాక్టీస్ 5 అని చెప్పాను కదా, క్రియేట్ వ్యూ టాప్ స్టూడెంట్ యాజ్ సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ మార్క్స్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ మార్క్స్ గ్రేటర్ దెన్ 80. అదే అదే ఆ వ్యూ అనేది ఇక్కడ చూపిస్తుందండి. అందుకే మనం వ్యూస్ అనేది మనం క్రియేట్ చేస్తామండి ఇలాగా. అంటే మనం ఒకవేళ మన టాప్ స్టూడెంట్ కావాలి, ఎవరు కావాలి అని తెలుసుకోవాలంటే ఇలా రాసి ఎగ్జిక్యూట్ చేస్తాండి. అంటే మనకి ఇక్కడ 4 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి పర్వాలేదు, కానీ మనకి 100,000 ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చండి. అప్పుడు మనం చూడడం, ఐడెంటిఫై చేయడం కష్టం కదా, అందులో మనం ఎస్క్యూఎల్ యూస్ చేస్తామండి. సో అంతే గైస్. ఇంకా రిపీటెడ్ క్వైరీని సింప్లిఫై చేయడానికి వ్యూ యూస్ చేస్తామండి. చూడండి, సింపుల్గా చేస్తాను, సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ టాప్ స్టూడెంట్ అని ఇస్తాను, ఇస్తే స్నేహ 90 అని వచ్చింది. టాప్ స్టూడెంట్ స్నేహ కాబట్టి స్నేహ అని వచ్చింది. మీరు ఒకవేళ స్టూడెంట్స్ టేబుల్ ఏమి డేటా ఉందో చూడాలంటే చూడండి, ఇలా ఎగ్జిక్యూట్ చేయండి, స్నేహ కదా 90 అని వచ్చింది, మిగతా 90 కన్నా తక్కువ 80 70 వచ్చింది. సో స్నేహ మాత్రం చూపిస్తుంది. సో అదండి ఇవాళ క్లాస్ అంతేనండి. ఇప్పుడు మీకు 5 చెప్పాను, 5 ప్రాక్టీస్ చెప్పాను. సో ఈ 5 ప్రాక్టీసెస్ మీద మీరు అసలు ఇంట్లో ట్రై చేయండి. అంటే వ్యూస్ మీద ఒక ప్రాబ్లం తీసుకొని మీరు చేయండి. అంటే మీకు మీ టేబుల్ మీ ఇష్టం, మీరు ఏదో క్రియేట్ చేసి దాని మీద వ్యూస్ క్రియేట్ చేసి చేసి చూడండి, ఎలా వస్తుంది, అసలు ఎందుకు వస్తుందో మరి మీరు చేస్తూ 5 టైమ్స్ 6 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుస్తుంది. సో అంతేనండి. వాళ్ళ మీకు ఒక మినీ ఛాలెంజ్ లాగా కొన్ని ఇస్తానండి, మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. ఇచ్చుకోండి, ఇది 90 మార్క్స్ కన్నా ఎక్కువ ఉన్న స్టూడెంట్స్ని డిస్ప్లే చేయండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ సిటీ వైజ్ మ్యాక్సిమం మార్క్స్ ఫైండ్ చేయండి. సో ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. వై ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్ అని అంటే, ఎస్క్యూఎల్లో సింటాక్స్ అనే ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అండి. ఇంటర్వ్యూలో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో క్వైరీస్ రాయాలి. సో డైలీ ప్రాక్టీస్ అనేది కంపల్సరీ అండి. సో టుడే వీ కంప్లీట్ ప్రాక్టీస్ సెషన్. నెక్స్ట్ క్లాస్లో మనం ఇండెక్స్ పర్ఫార్మెన్స్ కాన్సెప్ట్ నేర్చుకుందాం అండి. నెక్స్ట్ క్లాస్లో ఇండెక్సెస్ నేర్చుకుందాం. ఇండెక్స్ అంటే ఏంటి, అవి ఎలా చేస్తాం, అసలు దేని చేస్తాం అనేది మీరు నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.